మనకు ప్రాణాధారమైన కాలేయానికి క్యాన్సర్ సోకినప్పుడు, సిరోసిస్ బారిన పడ్డప్పుడు మందులతో బాగు చేయలేం. ఇలాంటప్పుడు ఖచ్చితంగా కాలేయ మార్పిడి సర్జరీకి వెళ్లాల్సిందే. కుటుంబ సభ్యుల నుంచో చనిపోయిన వ్యక్తుల నుంచో కాలేయాన్ని సేకరించి లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీని చేయాల్సి ఉంటుంది. అయితే అంతటితో అయిపోదు. ప్రాణాపాయ ముప్పు తప్పినప్పటికీ కాలేయ మార్పిడి తర్వాత జీవనశైలి, అలవాట్లు, ఇతరాత్ర విషయాల్లో చాలా జాగ్రత్తల్ని తీసుకోవాల్సి ఉంటుంది. కాలేయ మార్పిడి తర్వాత జీవనశైలి గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయ మార్పిడి బాగా విజయవంతం కావడానికి కారణాలేంటి? లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి. హయ్యర్ సక్సెస్ రేట్ ఉంటుంది. తర్వాత లాంగర్ లైఫ్, ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది. సో దీనికి ఏంటి కారణాలు అంటే, మన మిగతా ఆర్గన్స్ కంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లో రిజెక్షన్ అనేది రిస్క్ తక్కువ ఉంటుంది. నెంబర్ 2, ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి మనకి పేషెంట్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఎవరికి ట్రాన్స్ప్లాంట్ అవసరమో, ఏ పేషెంట్కి మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది, దీన్ని పేషెంట్ సెలెక్షన్ అంటారు. సో మనకి పేషెంట్ సెలెక్షన్ ఇంప్రూవ్ అయింది గత కొద్ది సంవత్సరాలుగా. తర్వాత అనస్థీషియా టెక్నిక్స్, ఈ మత్తుమంది ఎంత ఇవ్వాలి, ఎంత మోతాదులో ఇవ్వాలి, ఏ రకమైన మత్తుమంది ఇవ్వాలి, తర్వాత వెంటిలేటర్ మీద ఎంతకాలం పెట్టాలి. సో ఈ టెక్నిక్స్ అన్నీ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాయి. కొత్త మందులు వచ్చాయి. వెంటిలేటర్ నుంచి చాలా తొందరగా పేషెంట్స్ని తీసేయటం జరుగుతుంది. ఆపరేషన్ అయిన మరుసటి రోజే 100% పేషెంట్స్ని వెంటిలేటర్ నుంచి తీసేయటం జరుగుతుంది. ఇదొక అడ్వాన్స్మెంట్. తర్వాత మూడవది సర్జికల్ టెక్నిక్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాయి. కాలేయ మార్పిడి తర్వాత ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? ఫస్ట్ ఫ్యూ మంత్స్లో జాగ్రత్తలు ఎక్కువ ఉంటాయి. ఒక మాస్క్ పెట్టుకోవటం, జ్వరం వచ్చిన వాళ్ళు, తర్వాత జలుబులు, తుమ్ములు ఉన్న వాళ్ళ దగ్గర అట్లాంటి ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్ని అవాయిడ్ చేయటం, ఒక డిఫరెంట్ రూమ్ యూజ్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్, పేషెంట్ ఉన్న ఇంట్లోనే క్లోజ్ రిలేటివ్ ఒక వైఫ్కో లేదా చైల్డ్కో ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉండటం, ఒక మాస్క్ పెట్టుకోవటం, తర్వాత వీలైనంత వరకు హోమ్ ఫుడ్ తినటం, ఒకవేళ బయట తినాల్సి వస్తే హాట్ ఫుడ్ తినటం, కోల్డ్ ఫుడ్ అవాయిడ్ చేయటం. తర్వాత ఇదే కాకుండా ట్రాన్స్ప్లాంటేషన్ ముందు యాజ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ మేము అడ్వైజ్ చేసే ప్రికాషన్స్ కొన్ని ఉంటాయి. కొన్ని వ్యాక్సినేషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. హెపటైటిస్ బి, వైరల్ వ్యాక్సిన్స్, ఆపరేషన్ ముందు తీసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత సంవత్సరం తీసుకోవాల్సింది ఒక ఫ్లూ వ్యాక్సిన్ ఉంటుంది. వన్స్ ఇన్ అ లైఫ్ టైం తీసుకోవాల్సినవి కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ న్యూమోకాకల్ వ్యాక్సిన్ అని ఉంటుంది. ఈ టీకాలు తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత లైవ్ వ్యాక్సిన్స్ అని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పోలియో వ్యాక్సిన్, ఇవన్నీ కొన్ని లైవ్ వ్యాక్సిన్స్ ఉంటాయి అన్నమాట. ఈ లైవ్ వ్యాక్సిన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత తీసుకోకూడదు. ఇది మీరు మీ ప్రాక్టీషనర్ని అడిగి, మీ లివర్ స్పెషలిస్ట్ని అడిగి తెలుసుకోవాలి. తర్వాత కొన్ని రకాల మందులు ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత అవాయిడ్ చేయాలి. ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓవరాన్ ఉంటుంది, ఒక బ్రూఫెన్ ఉంటుంది. ఇటువంటి పెయిన్ కిల్లర్స్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత తీసుకుంటే కిడ్నీ ఇంజరీ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో కొన్ని మెడిసిన్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పబ్లిక్ స్విమ్మింగ్ పూల్స్లో, లేదంటే కొన్ని కొంచెం అన్క్లీన్ వాటర్ బాడీస్లో స్విమ్ చేయటం, ఇట్లాంటివి కొన్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. కాలేయ మార్పిడి తర్వాత ఎదురయ్యే సమస్యలు ఎలా ఉంటాయి? రిస్క్ చాలా వరకు ఆపరేషన్ టైంలో, తర్వాత ఫస్ట్ 3 monthsలో ఉంటుంది. ఈ సమయం గడిచిన తర్వాత లివర్ పరంగా వచ్చే రిస్క్ తక్కువ ఉంటుంది. మళ్ళీ ఆ లివర్ ఫెయిల్ అవటమో లేకపోతే మళ్ళీ ఆ లివర్ జబ్బు పడటం అవకాశాలు తక్కువ. ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత ఆ లివర్ని కాపాడుకోవటానికి ఇవ్వాల్సిన మందులు ఉంటాయి. వీటిని ఇమ్యూనో సప్రెసెంట్స్ అంటాం. ఇవి 3 రకాలు ఉంటాయి. మొదటి 3 నెలల్లో 3 రకాల మందులు వాడతాం. 3 నెలల నుంచి సంవత్సరం పాటు 2 రకాల మందులు వాడతాం. సంవత్సరం గడిచిన తర్వాత కొంతమందికి ఇది 1 type ఆఫ్ మెడిసిన్, ఓన్లీ ఒకే రకం మందుకి మనం దీన్ని రిడ్యూస్ చేసుకోవటం కుదురుతుంది. దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ఈ లివర్ని కాపాడుకునే మందు, ఈ ఇమ్యూనో సప్రెషన్ లేదా యాంటీ రిజెక్షన్ ట్రీట్మెంట్ని మనం
డాక్టర్కి చెప్పకుండా, మన స్పెషలిస్ట్, మన ట్రాన్స్ప్లాంట్ టీమ్కి చెప్పకుండా ఎప్పుడూ ఆపకూడదు. మీరు కొద్ది రోజులు ఆపేస్తే మీ రోగనిరోధక శక్తి ఆ ట్రాన్స్ప్లాంటెడ్ లివర్ని పూర్తిగా డ్యామేజ్ చేసేస్తుంది. మళ్ళీ అంతా మొదటికి వచ్చేస్తుంది. మళ్ళీ ఆర్గన్ పాడైపోయి మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన సిచ్యువేషన్కి దారితీస్తుంది అనమాట. సో ఈ మందులు డాక్టర్స్కి చెప్పకుండా వాడద్దు. రెండో ప్రికాషన్ ఏంటి అంటే, హెల్త్ పరంగా ఏ సమస్య వచ్చినా సరే, జ్వరం వచ్చినా, ఇన్ఫెక్షన్ వచ్చినా, ఏదైనా ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉన్నా, ఏదైనా కొత్త మందులు వాడాల్సి ఉన్నా సరే, మీ ట్రాన్స్ప్లాంట్ టీమ్ని కాంటాక్ట్ చేసి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసి డెసిషన్ మేకింగ్ అనేది కలెక్టివ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇమ్యూనో సప్రెషన్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా వస్తున్నాయా, ఈ మందుల కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా, ఇవి చూసుకొని మందులు అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే మీరు లైఫ్ లాంగ్ ఎవ్రీ 3 to 4 months మీ ట్రాన్స్ప్లాంట్ టీంతో ఫాలో అప్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మార్పిడి చేసిన కాలేయాన్ని తిరస్కరించకుండా ఉండేందుకు ఏం చేస్తారు? అవయవ మార్పిడి జరిగినప్పుడు అది మన రోగనిరోధక శక్తి ఈ ఆర్గన్ని అటాక్ చేస్తుందన్నమాట. దీని ద్వారా ఆర్గన్ డ్యామేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది జనరల్గా ఫస్ట్ ఆపరేషన్ చేసిన టైంలో, తర్వాత ఫస్ట్ 3 నెలల్లో 70-80% పేషెంట్స్లో రిజెక్షన్ అనేది ఈ టైం పీరియడ్లో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈ టైంలో మనం దానికి చేయాల్సిన టెస్ట్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ వారం, 10 రోజులు, 2 వారాలకు ఒకసారి చెకప్స్ చేసుకుంటూ, టెస్ట్ చేసుకుంటూ, మందులు డోస్ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తామన్నమాట. ప్రాబ్లం ఈ అర్లీ రిజెక్షన్ జనరల్గా దీని ద్వారా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ తక్కువ, ఎందుకంటే క్లోజ్ ఫాలోఅప్లో ఉంటారు. ఈ టైంలో డిటెక్షన్ కూడా అర్లీగా అవుతుంది, ట్రీట్మెంట్ కూడా అవుతుంది. కాబట్టి జనరల్గా ఈ టైంలో జరిగే రిజెక్షన్స్ ఆర్ లెస్ ప్రాబ్లమాటిక్. లాంగర్ టర్మ్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయింది, కొన్ని నెలలు, సంవత్సరాలు గడిచిన తర్వాత వచ్చే రిజెక్షన్స్, వీటిని లేట్ రిజెక్షన్స్ అంటారు. వీటితో కొంచెం ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే గుర్తుపట్టడం లేట్ అవుతుంది. ఈ రిజెక్షన్కి లక్షణాలు అనేవి బయటికి ఏమీ కనిపించవు. అంటే ఒక జాండిస్ రావటమో, లేదంటే లివర్ ఫెయిల్ అవ్వటం అనేది, అది ఆ లక్షణాలు చాలా లేటుగా వస్తాయి. మనం లక్షణాలు బయటపడేంత వరకు వెయిట్ చేస్తే ఇంకా మనకి ట్రాన్స్ప్లాంటెడ్ ఆర్గన్ వేస్ట్ అయిపోయినట్లే లెక్క, మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది. కొంచెం అర్లియర్ స్టేజెస్లో గుర్తుపట్టాలి. ముఖ్యంగా రిజెక్షన్ రాకుండా ఉండటానికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోవాలి. అంటే మందులు ఆపకూడదు, మీరు డాక్టర్స్కి చెప్పకుండా మందులు ఆపకూడదు. క్యాల్సిన్యూరిన్ ఇన్హిబిటర్స్ అనే మందులు ఉంటాయి, అంటే టాక్రోలైమస్ అనేది కామన్గా యూజ్ చేస్తుంటాం. సో ఈ మందు మన బ్లడ్లో ఎంత మోతాదులో ఉంది, లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది ఒక రక్త పరీక్ష ద్వారా మనం దాన్ని చెక్ చేసుకోవచ్చు. అదొక లెవెల్లో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కాలేయ మార్పిడి తర్వాత జీవనశైలి ఎలా ఉండాలి? ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత హెల్త్ ఇంప్రూవ్ అవ్వటంతో ఆ లివర్ ఫంక్షన్ మళ్ళీ నార్మల్కి రావడంతో ఆకలి బాగా ఇంప్రూవ్ అవుతుంది. దాంతో ఈ టైంలో మనము సరైన ఆహారం తీసుకోకపోతే, కార్బోహైడ్రేట్స్ బాగా ఎక్కువగా తీసుకుంటే చాలా వెయిట్ వచ్చేస్తుంది, పొట్టు వస్తుంది. దాంతో వచ్చే కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇట్లాంటివి. ట్రాన్స్ప్లాంటేషన్ టీమ్స్లో డైటీషియన్స్ ఉంటారు. 1కి 4 సార్లు అడిగి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకొని, ఒక హై ప్రోటీన్ డైట్ షెడ్యూల్ పెట్టుకొని, కార్బోహైడ్రేట్స్ తగ్గించుకొని, ప్రత్యేకంగా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తగ్గించి, వైట్ రైస్, స్వీట్స్, షుగర్ ఇట్లాంటివి తగ్గించుకొని హై ప్రోటీన్ డైట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెంబర్ 1, లైఫ్ స్టైల్. మనం మాట్లాడుకున్నట్లు నార్మల్ లైఫ్ స్టైల్ ఒక 6 నెలలు గడిచిన తర్వాత, ఆపరేషన్ సైట్ హీల్ అయిన తర్వాత జిమ్కి వెళ్ళటం కుదురుతుంది, రన్నింగ్ కుదురుతుంది, ఎక్సర్సైజెస్ కుదురుతాయి. స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి స్పోర్ట్స్ ఆడటం కుదురుతుంది. కోర్స్ కాంటాక్ట్ స్పోర్ట్స్ అంటారు. కాంటాక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ లైక్ బాక్సింగ్, ఫుట్బాల్ ఇట్లాంటి వాటిలో ఇంజరీస్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. బట్ సింపుల్ స్పోర్ట్స్ లైక్ పికిల్ బాల్ ఇట్లాంటివి, లేదంటే టెన్నిస్, బ్యాడ్మింటన్ ఇట్లాంటివి ఆడుకోవటం కుదురుతుంది. సో ఒక నార్మల్ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఇఫ్ నాట్ స్పోర్ట్స్, వాకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. వాకింగ్ ఈజ్ అ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. మీరు కనుక ఒక డైలీ ఒక ½ an hour ఒక వాకింగ్ షెడ్యూల్ మెయింటైన్ చేసుకోవటం, డైటరీ షెడ్యూల్, స్లీప్ ప్రాపర్గా తీసుకోవటం, ఇవన్నిటి ద్వారా నార్మల్ హెల్త్ మెయింటైన్ చేసుకోవటం కుదురుతుంది. కాలేయ మార్పిడి తర్వాత వాడే ఇమ్యునోసప్రెసెంట్స్ మూలంగా ఒంట్లో వ్యాధి నిరోధకత బాగా తగ్గిపోతూ ఉంటుంది.
ఇలాంటప్పుడు మరిన్ని సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు జీవనశైలి, ఆహారం, అలవాట్లు, ఇతరత్ర విషయాల్లో డాక్టర్ల సలహా మేరకు తగిన జాగ్రత్తల్ని తీసుకోవాలి.